సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సీబీఐ పాటించడం లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి దాఖలు చేసిన మెమోలపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో వాద ప్రతివాదనలు ముగిశాయి. తీర్పు ఈ నెల 27కు వాయిదా పడింది. ఆడిటర్ విజయసాయిరెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లు మెమోల పైన ఇవాళ ఆ సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా ఆ దాల్మియా సిమెంట్ పైన సీబీఐ ఏదైతే ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్షీట్ ని ఫైనల్ ఛార్జ్షీట్ గా పరిగణలోకి తీసుకోవాలంటూ ఆ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన మెమో పైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ వాదనలు వినిపించడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా అంటే ఒక వైపున దర్యాప్తు కొనసాగిస్తూనే మరోవైపు ఆ ట్రయల్స్ కొనసాగే సందర్భాలు ఎక్కడ లేవని, ఒకవేళ ఏదైనా అలా ఉంటే ఆ సీబీఐని చెప్పాలని చెప్పేసి కూడా జగన్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించడం జరిగింది. ముఖ్యంగా ఒక కేసులో అంటే ఒక వైపున దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు దానికి సంబంధించి ట్రయల్స్ లేదంటే ఛార్జింగ్ ఆఫ్ ప్రేమ్ కు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించినట్లయితే ఆ సీబీఐ ఏదో దర్యాప్తు పురోగతిలో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో సీబీఐ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసే సమయంలో మేము కోర్టులో ఏవైతే సీబీఐ లోపాలు ఎత్తి చూస్తామో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఆ సీబీఐకి కల్పించినట్లయితుందని, ఆ విధమైన గతంలో కూడా అనేక సార్లు సీబీఐ కుట్రోకో కేసులు చేసిందని, కాబట్టి దర్యాప్తు పూర్తయిన తర్వాతే అన్ని ఛార్జ్షీట్లను కలిపి అంతా ఒకటే ట్రయల్ వర్తించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఆ జగన్ అదేవిధంగా విజయసాయిరెడ్డి తరఫున న్యాయవాది ఆ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు వాదించడం జరిగింది. సీబీఐ మాత్రం ఏకంగా సుప్రీంకోర్టుకు చెప్పిన ఏదైతే సీబీఐ వాదనలు వినిపించిందో దాన్నే ఇప్పుడు మరొకసారి తిరగదోడే లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఫైనల్ ఛార్జ్షీట్ ను దాఖలు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సందర్భంగా సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పరేశరన్ సుప్రీంకోర్టుకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మాత్రం ఆ హామీ తాము ఆ విధంగా ఇవ్వలేమని, 7 అంశాల పైన దర్యాప్తు కొనసాగుతుందని, 7 అంశాల్లో ఒక్కొక్క అంశం పైన ఆ ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత అంటే 7 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత ఫైనల్ గా ఒక ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పామే తప్ప అన్నిట్లో కలిపి ఒక ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తామని ఎక్కడా చెప్పలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్లో పేర్కొందో ఆ ఆర్డర్లనే ఆ సీబీఐ కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వాదనలు చూపించడం జరిగింది. అయితే దీనిపైన మాత్రం జగన్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు కాపీని కూడా కోర్టులో చదివి వినిపించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తుని పూర్తి చేసి ఒకే ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఆ సీబీఐ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆదేశాలు ఈ ఆర్డర్ లో ఉన్నాయని చెప్పేసి కోర్టుకు వాదించడం జరిగింది. అయితే ఇరువైపుల వాదనలు విన్నానంతరం ఈ మెమోల పైన తీర్పును మాత్రం ఈ నెల 27కు వాయిదా వేసింది.